వచ్చిన తర్వాత తాళ్లతో కట్టాలని చూశాడు దుర్యోధనుడు. అది వాడికి సాధ్యం కాలే. వెంటనే కృష్ణుడితో అన్నాడు, బాబా బాబా జరిగిందేదో జరిగిపోయింది, అన్నం తిందువు కానీ మా ఇంటికి రా అని అడిగాడు. ఎవరు? దుర్యోధనుడు. దానికి కృష్ణుడు ఓ మాట చెప్పాడు, దుర్యోధన, ఒకళ్ళ ఇంట్లో అన్నం తినాలంటే 2 లక్షణాలు ఉండాలి అన్నాడు కృష్ణయ్య. మొట్టమొదటిది ఏమిటంటే పిలిచేవాడు ప్రేమతో పిలవాలి. రెండవది ఆకలి కొని ఉండాలి. తినేవాడికి ఆకలి ఉండాలి, పెట్టేవాడికి ప్రేమ ఉండాలి. నువ్వు ప్రేమతో పిలవడం లేదు కనుక నీ ఇంటికి రావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే నన్ను కట్టాలని చూసావు కదా, కట్టాలని చూసిన వాడి కొంపకి నేను ఎలా రాగలను, కాబట్టి నేను రాను. రెండవది, పోనీ నువ్వేమైనా నేను నిజంగా ఆకలితో ఉన్నానా అని ఇంటికి వచ్చి తినడానికంటే నాకు ఆకలి అనేది లేదు, ఈ 2 లక్షణాలు లేవు కనుక నేను రాను అన్నాడు. మరి ఎక్కడికి పోయాడండి? విదురుడి ఇంటికి వెళ్ళాడు. కృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు ఏం చేశాడు? పళ్ళు పలహారాలు తెచ్చుకొని ఆయన ఎదురుగా పెట్టుకొని పరమాత్మకు నివేదన చేస్తూ తలుపులు వేసుకొని ఆయన స్వామికి నివేదన చేస్తున్నాడు. ఈ లోపల బయట నుంచి స్వామి పిలిచాడు, విదురా విదురా ఏం చేస్తున్నావు అని పిలిచాడు. పరమాత్మ పిలవడమా? ఈయన ఉటాలను లేచి వెళ్ళి తలుపు తీసి స్వామిని ఇలా ఆహ్వానించి ఎదురుగా కూర్చోబెట్టి ఏం చెప్పాలో అర్థం కావడంలే, ఈ పండు తింటావా, ఇదిగో ఈ ఆహారం ఇదే ఉంది, దీన్ని తీసుకుంటావా అని అడగడానికి విదురుడికి అభిమానం అడ్డొచ్చింది. వెంటనే స్వామి అన్నారు, ఏమయ్యా విదురా, పలహారం సమయం కదా, ఏం చేస్తున్నావు అంటే పలహారం తీసుకుంటున్నాను స్వామి. మరి అతిథిగా వచ్చిన వారికి పెట్టి కదయా తినాలి, గృహస్థైన వాడు, మరి ఏం తింటున్నావు